మీ అందరికీ నమస్కారం. బాగున్నారా? రమ్య గోల్డ్ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 4 విధములైన జ్ఞానం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ జ్ఞానాల్లో అనుభవ జ్ఞానము 1, రెండోది దైవిక జ్ఞానమైనది 3, రెండవది అలాగే తండ్రి ద్వారా నేర్చుకున్న జ్ఞానము 3, నాలుగవది మన వ్యక్తిగతంగా పుస్తకాలు చదివి తెచ్చుకున్న జ్ఞానము. ఈ 4 జ్ఞానాల్లో మన ఏ జ్ఞానము ఒకటే మనది అనుకోవడం మన భ్రమ. ఈ 4 జ్ఞానాలు ప్రతి మనిషికి అవసరం. ఈ 4 విధమైన జ్ఞానాలు ఈ సమాజంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఈ 4 విధాలమైన జ్ఞానాలు మనకి అవసరం, అత్యవసరం. నువ్వు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానం ఆయా సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం మనము సమయోచితమైన జ్ఞానాన్ని వాడి నీ ప్రవర్తన కాపాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు నీ జ్ఞానమును బట్టి నిన్ను గౌరవిస్తారు. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే నిన్ను అజ్ఞాని అనుకుంటారు. నేను జ్ఞాని అనను, అజ్ఞాని అంటారు. నువ్వు జ్ఞానవంతుడువా అజ్ఞానవంతుడువా నీ మాటల్లోనే, నీ ప్రవర్తనలోనే ఆధారపడి ఉంది. నీ ప్రతి అడుగులోనూ నువ్వు జ్ఞానం కలిగి నడుచుకో. నువ్వు ప్రతి మాటలోనూ జ్ఞానం కలిగి మాట్లాడు. నీ ప్రతి అడుగులో, ప్రతి మాటలో జ్ఞానాన్ని నువ్వు అనుసరించి నడిస్తే నీ వెనుక ఎవ్వరు కూడా నిలవలేరు. అందుకే మీ అందరికీ ఈ 4 విధాల జ్ఞానం గురించి రాబోయే వీడియోలో నేర్చుకుందాం. నమస్తే.